అది పెద్ద సభా కార్యక్రమం కాదు కాబట్టి ఇక్కడ ఆసనాలు పెద్ద పెద్ద కుర్చీలు మేము వేయించలేదు, ఏమి అనుకోవద్దు, ఏమి అనుకున్న వ్యక్తులు కూడా కాదు. అందులో సుబ్బారావు గారు వీరు గురించి 2 మాటలు. వీరు హైదరాబాదులోని రామకృష్ణ మఠంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్లోని చాలా సంవత్సరాలుగా, దాదాపు 25 సంవత్సరాలుగా వారు అక్కడ జర్మన్ భాషను బోధిస్తున్నారు. అయితే జర్మన్ భాష బోధించడం కూడా చాలా సులభతరంగా బోధిస్తూ ఏ విద్యార్థిని అడిగా ఏమంటారంటే, నాకు సుబ్బారావు గారే జర్మన్ భాష నేర్పించాలంటే సుబ్బారావు గారే నేర్పించాలి అని చాలామంది మాతో చెప్తూ ఉంటారు. అందరి విద్యార్థుల మన్ననలు పొందిన మంచి ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, చాలా మంచి వ్యక్తి. వారికి ఈరోజు అతిథిగా రావడం చాలా గర్వంగా భావిస్తాం. థ్యాంక్ యూ సార్. అలాగే హెచ్ నటరాజన్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వేదిక ముందు వారు కూర్చొని వారి గురించి 2 మాటలు చెప్పడం అంత గొప్పగా ఉండదని ముందు వేదిక మీదకి పిలిపించుకొని వారి గురించి 2 మాటలు చెప్తున్నాం. ఈ హెచ్ నటరాజన్ గారు హైదరాబాదులోని ప్రముఖ తన్హార్ లైబ్రరీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అయితే వీరితో నాకు గత 50 సంవత్సరాలుగా పరిచయం. వారి గురించి నేను స్వతంత్రించి 2 మాటలు చెప్పగలను. విద్యార్థి దశ నుండి అత్యుత్తమ క్రమశిక్షణ కలిగి కంపెనీ సెక్రటరీగా ఎదిగి ఎంతగానో రాణించిన వ్యక్తి. పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తూ పెంపొందిస్తూ తన్హార్ లైబ్రరీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. శ్రీ పి వెంకట్ గారు హైదరాబాద్లో ఉన్న మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ సంస్థ పార్ట్నర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. అయితే వీరు కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నిజాన్ని తన నిజ జీవితంలో నిరూపించిన వ్యక్తి. చాలా దగ్గరగా ఆయన మేము పరిశీలించడం చూడడం జరిగింది. అంతేకాకుండా క్రమశిక్షణ, పరిశ్రమతో పాటు ఒక విద్యార్థిగా, ఉద్యోగిగా, అన్నిటికంటే మించి వాణిజ్యవేత్తగా ఎంతగానో రాణించిన వ్యక్తి. వినయ విధేయతలకు, సహాయ సహకారాలకు మారుతో ఎవరు అంటే మా పి వెంకట్ గారి. వారు వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే తర్వాత నేను ఆహ్వానించబోయే ప్రముఖ వ్యక్తి శ్రీ రాజ్ కుమార్ బెనర్జీ. రాజ్ కుమార్ గారు వారి గురించి 2 మాటలు చెప్పి పరిచయం చేస్తున్నాను. వారు కొంచెం ఆలస్యంగా మీ అందరితో కలుస్తారని ముందుగానే చెప్పారు. కళావేంద్ర దీక్షితుల గారి గురించి తెలియని వాళ్ళు బహుశా ఈ సభలో ఎవరో ఉండరు. కార్యదీక్ష, కార్యదక్షతకు మారిపోయారు వెంకట దీక్షితులు గారు. కళా పోషకుడు, కళాభిమాని, ప్రపంచ స్థాయి గిన్నీస్ బుక్ స్థానాన్ని పొందిన వీరు త్యాగరాజ గాన సభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి ఇక్కడ ఉన్న మన అందరికీ తెలిసిందే. వారు వచ్చిన తర్వాత మరొకసారి వారిని సాధారణంగా ఆహ్వానిస్తాం. అలాగే ఇప్పుడు నేను ఆహ్వానిస్తున్న మరొక ఆణిముత్యం మంచి వ్యక్తి శ్రీ ఆలూరు దివాకర్ గారు. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సుబ్బారావు గారు, నేను, అలాగే మా జానకి మేడం గారు, ఇంకా రామారావు సారు, రామ్మోహన్ రావు సారు అందరూ కూడా ప్రతిరోజు దీన్ని ఏమండి ఈ శ్లోకాన్ని వదిలివేస్తూ ఉంటాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్భవ. అందులో ఆ శ్లోకం వినాలి అంటే ముఖ్యంగా మా సుబ్బారావు గారి గళంలోనే వినాలి, రామ్మోహన్ రావు గారి గళంలోనే వినాలి. మాకంటే చాలా ఎఫెక్టివ్గా చాలా బాగా చెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఆహ్వానించిన దివాకర్ గారు వారి మనస్తత్వం కానీ వారి నైజం మనం చూసినట్టయితే, వారి శీలం చూసినట్టయితే 2 మాటల్లో అందరూ సుఖపడాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ వృద్ధిలోకి రావాలి అని నిష్కల్మషంగా మంచి మనసుతో మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి. వీరు స్థానిక హైకోర్టులోనే అడ్వకేట్గా వారు వ్యవహరిస్తున్నారు. వారికి ఇక్కడికి రావడం చాలా గర్వంగా భావిస్తున్నాం. అలాగే బీవీఆర్ మూర్తి గారు, వీరిని కూడా వేదిక మీదకి 2 నిమిషాల కోసం రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. నేను ఆ సంస్థ శ్రేయోభిలాషులు
పుర ప్రముఖులు, మూర్తి గారి గురించి రెండే రెండు మాటలు. స్థితప్రజ్ఞత్వం కలిగిన వ్యక్తి. వారు ఎప్పుడు మనసులో కానీ ఏమనుకుంటారంటే బయటికి ఎప్పుడు చెప్పరు, కష్టానికి కృంగిపోను, సుఖానికి పొంగిపోను, మీ అందరూ కూడా నాలాగే ఉండండి అని చెప్తూ ఉంటారు. అది వారి ధోరణి. వసలు గారు కార్యదీక్ష, కార్యదక్షత అంటే మీరు దానికి మారిపోయారు. కళా వెంకట దీక్షితులు గారు మిమ్మల్ని ఒక కళా పోషకుడిగా, కళాభిమానిగా, ప్రపంచ స్థాయి గిన్నీస్ బుక్లో స్థానం పొందిన వారిగా ఎప్పుడూ మేము మిమ్మల్ని గౌరవిస్తాము. ఈ సభలో ఉన్న అందరికీ మీ గురించి తెలుసు. త్యాగరాయ గాన సభ అధ్యక్షులుగా వారు వ్యవహరిస్తున్న తెలుసు. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే తర్వాత నేను ఆహ్వానిస్తున్న ప్రముఖ వ్యక్తి డాక్టర్ వి సీతాపతిరావు. వారి వేదిక మీద 2 నిమిషాల కోసం రావాల్సిందిగా ప్రార్థిస్తాను. డాక్టర్ ఓలేటి సీతాపతిరావు గారు వీరు పేరు మోసిన శాస్త్రవేత్త, నైతిక విలువలే జ్ఞాన సంపదకు పునాది అని గట్టిగా ప్రగాఢంగా విశ్వసించే వ్యక్తి. వారు రావడం, వేదిక మీదకి రావడం మేము గర్వంగా భావిస్తాం. అలాగే డాక్టర్ పి సురేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారు వచ్చిన తర్వాత వారిని ఆహ్వానిస్తాం. అలాగే మరొక మంచి వ్యక్తి, మరొక ఆదర్శవంతమైన వ్యక్తి శ్రీ నేమాని వెంకటేష్ గారిని ఆహ్వానిస్తాం. 1 నిమిషం కోసం రావాలి. సింగరేణి కాలేజ్ డెప్యూటీ లా ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. వీరి గురించి కూడా 2 మాటలు. మేము ఇప్పటికే వారి నుండి వయసులో వారికంటే పెద్దవాళ్ళం అయినప్పటికీ చాలా నేర్చుకుంటూ ఉంటాం. వినయశీలి, నిగరి, మితభాషి, కార్యదక్షత కలిగిన వ్యక్తి. అంతకంటే ఏం కావాలి? అండ్ వెంకటేష్ గారు మీరు వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే డిఎస్ఎస్ఎల్ మూర్తి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 1 నిమిషం. సార్ మూర్తి గారు మీరు బ్యాగ్ పెట్టుకోలేదు, మా సభ్యులుగా పెట్టుకోకపోయినా పర్వాలేదు, మీరు రండి. మూర్తి గారు ఆత్మీయత, అనురాగాలకి ఎంతో విలువనిచ్చే వ్యక్తి. అంతకంటే నేనేమి చెప్పలేను వారి గురించి. అలాగే కె సన్యాసరావు గారు సభలో ఉన్నట్టయితే రావాల్సిందిగా కోరుతున్నాను. కె సన్యాసరావు రావాలి. శ్రీ సన్యాసరావు గారికి విద్యావంతులంటే ఎనలేని గౌరవం. అయితే వీరు స్వయంగా విద్యారంగంలో ఎనలేని కృషి చేసిన వ్యక్తి. మీరు వేదిక మీదకి రావడం చాలా సగర్వంగా భావిస్తున్నాం. అలాగే ఎం రామారావు కూడా వేదిక మీదకి రావాలి. చాలా నేర్చుకుంటూ ఉంటాం. జీవితం అంటే కష్ట సుఖాల కలయిక, కష్టాలను అధిగమించే నరుడే మహావీరుడు అని ఆయన భావిస్తాడు, చెప్తాడు, ఆచరిస్తాడు. రామారావు స్టేజ్ మీదకి వచ్చినందుకు చాలా. ఇంకా చివరిగా నా ప్రియమిత్రుడు తాడేపల్లి రవిశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ తాడేపల్లి రవిశంకర్ గారు డెవలప్మెంట్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. వీరు స్నేహానికి మారుపేరు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో జీవితం యాంత్రికంగా మారిపోయిన ఈ రోజుల్లో స్నేహం అనగానే నేను సైతం నీతో ఉన్నాను, నీకు నా ప్రాణమైనా ఇస్తానన్న వ్యక్తి. అటు ఎంతో మందికి ఆయన పరిచయం ఉన్న వ్యక్తులు, పరిచయం లేని వ్యక్తులు అందరికీ కూడా సహాయం చేస్తూ వస్తున్న వ్యక్తి రవిశంకర్ గారు. ఇప్పుడు నేను సవినయంగా దీక్షిత్ గారి చేతుల మీదుగా, అలాగే దివాకర్ గారు, ఇతర పెద్దలు కూడా జ్యోతిని వెలిగించవలసిందిగా సవినయంగా ప్రారంభించారు. సుబ్బారావు గారు జ్యోతి ప్రజలుగా వెంటనే కార్యక్రమం మొదలవుతుంది. ఆపి
আপনি জল হ্যাঁ వెలిగించి కార్యక్రమం ప్రారంభానికి దోహదపడిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా వాలంటీర్ రాజశేఖర్ రెడ్డి, ప్రియాంక, స్టడింగ్ ఎంఎస్సి, సమన్విత, షీజ్ ఆల్సో స్టూడెంట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి చదువుతుంది. అలాగే వందన, ఈ అందరికీ కూడా ముందుగానే ధన్యవాదాలు చెప్తున్నాను. వేదిక మీద గెలవకపోయినా ఇదన్నట్లా ఇప్పుడు ఈనాటి కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమం మొదలవుతుంది. కార్యక్రమం నృత్య ప్రదర్శనతో ప్రారంభం. నృత్య ప్రదర్శన జే నిఖిత, చిన్నారి నిఖిత Thank you.